ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి మీటింగు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉన్నది. పార్టీ ఏర్పాటు కాకముందే చెప్పిన నేను జోగులాంబ అమ్మవారి భక్తురాలిని. ఖచ్చితంగా పార్టీ ఏర్పాటు అయినాక మొదటి మీటింగు పాలమూరులో మహబూబ్నగర్లో పెట్టుకుంటామని చెప్పినాం. ఇవాళ అదే మాటకు కట్టుబడి పాలమూరులో మొదటి మీటింగ్ పెట్టుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. మరి పాలమూరు రంగారెడ్డి సాధన కోసం ఇవాళ పెట్టుకున్నటువంటి ఈ మీటింగ్ నుండి మరి షాద్ నగర్ నియోజకవర్గంలో చౌదర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్ నుంచి యావత్ తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా ఇవాళ మామూలు రోజు కాదు, చరిత్రలో రాసి పెట్టుకోవాల్సినటువంటి రోజు. ఇవాళ శ్రీను పైకి రండి, బాపనపల్లి శ్రీను, ఇవాళ చరిత్రను తిరగరాసేటటువంటి రోజు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఎవరు పిడికిలెత్తి ముందుకొచ్చినా కూడా ప్రజలు ఆదరించిండ్రు, వారి పోరాటానికి మద్దతు పలికిండ్రు. ఆ తర్వాత ఆ పోరాటాల ఫలితంగా చరిత్ర మారుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని తెలంగాణలో చూసినాం. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెన పల్లెలు మొరిసే మా పాలమూరులోనా అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణానది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్నీ 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలలోకి రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిరు, కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. అంతకుముందు ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్రోని తిట్టుకున్నాం. ఈ ఆంధ్రోళ్ళు ఉండబట్టి, ఆంధ్రోళ్ళు పరిపాలన చేయబట్టి మన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. మన ప్రాజెక్టులకు కాలువలు చిన్నగా పెడుతున్నారు, తూములు చిన్నగా పెడుతున్నారు, ఆంధ్ర ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుకుంటున్నారని ఆనాడు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి నాయకులందరూ కూడా అవసరానికి ఎలక్షన్ మందం ఆంధ్రోళ్ళని తిట్టుకొని ఓట్లు దండుకున్నటువంటి నాయకులందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే ఒక్క చుక్క ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలే. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఇక్కడంతా మా ప్రెస్ మిత్రులు ఉన్నారు. పాలమూరు అంటేనే ఆలోచన పరులు, పాలమూరు అంటేనే మేధావులు, పాలమూరు అంటేనే కళాకారులు. మరి ఆ పాలమూరు మేధావులు వాళ్ళందరూ కూడా నేను చెప్పేటటువంటి మాటలు వింటుంటారు. అబద్ధం ఆడే అవకాశమే లేదు. మరి నిజమేనా మన తెలంగాణలో మనోళ్ళే, మన పరిపాలకులే ఇంత అన్యాయం చేస్తారా అంటే నిజంగా కూడా వాస్తవం ఇది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు వాళ్ళందరూ కొట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ చివరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒక జీవో ఇచ్చిండు, జీవో 72 అని. జూరాల నుండి నీళ్లు తీసుకోవడానికి ఆనాడు జీవో ఇచ్చిండు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. తెలంగాణ వచ్చిన తర్వాత అదే జూరాల నుండి కనుక నీళ్లు తీసుకొని ఉంటే ఈ పాటికి
కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ పొలాలకు వచ్చేటివి. కానీ భేషజాలకు పోయి ఆ ప్రాజెక్టు జోలికి పోకుండా మొత్తం డిజైన్ మార్చి జూరాల నుండి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలనే పథకం ఏదైతే ప్రవేశపెట్టినరో అది చరిత్రలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీని క్షమించరానటువంటి నేరం. పాలమూరుకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది వాస్తవం. మన వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే పరిపాలన చేస్తున్నారు అనుకుంటే జూరాల నుండి కాకుండా శ్రీశైలంకు మార్చారు. ఇక శ్రీశైలంకు మార్చినాక మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో ఒక గుంటనక్క ఉంటుంది. ఆ గుంటనక్క ఫస్ట్ 5 ఏళ్లలో ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్తే కాంట్రాక్టర్తో కుమ్మక్కై తీసుకోవాల్సిన నీళ్లు మీదికెళ్ళి 820 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను, కిందికెళ్ళి 800 అడుగుల దగ్గర తీసుకోవాల్సిన నీళ్లను కాంట్రాక్టర్తో కుమ్మక్కై మీదికి పెంచిరు, 20 అడుగులు ఎత్తు పెంచిరు. అంటే జల్దీ నీళ్ళు అయిపోతాయి, తీసుకునే అవకాశం తక్కువ అవుతుంది. నీళ్లు తీసుకున్నప్పుడు ఎట్లుండాలి? మత్తడి దుంకినట్టు ఫోర్స్గా నీళ్ళు రావాలంటే పెద్ద ఎత్తున అప్రోచ్ ఛానల్ ఉండాలి. ఒక 60-70 ట్రాక్టర్లను ఇట్లా అడ్డంగా వండబెడితే ఎంత పొడుగుంటుందో 140 మీటర్లతోని మనం యాక్చువల్గా అప్రోచ్ ఛానల్ ప్లాన్ చేసినాం. ఆ గుంటనక్క పైసల కక్కుర్తి కోసం 140 మీటర్లు ఉన్నటువంటి అప్రోచ్ ఛానల్ని 50 మీటర్లకు కుదించేసి దాంతో ఇవాళ 2 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకోవాలంటే ఎత్తిపోసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ తర్వాత రిజర్వాయర్లు కట్టుకుంటూ పోయినరు. కానీ రిజర్వాయర్లు కడితే సరిపోదు కదా, పొలాలకు పోయే కాలువలు కట్టాలి. పెద్ద కాలువ ఒకటి ఉంటే సరిపోతుందా? చిన్న కాలువ ఊర్లలో పోయేది పొలాల దాకా పోయేది ఉండాలి. అది కనీసం కూడా ఇక్కడ కట్టలేదు. కేవలం వీటి కోసమే, రిజర్వాయర్ల కోసం 33,000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన తప్పితే 33 ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జూరాల నుండి ఎందుకు మీరు పాయింట్ మార్చి శ్రీశైలంకి తీసుకొని వచ్చిండ్రు? మరి శ్రీశైలంకి తీసుకొని వస్తే ఏమైంది? రోజు పంచాయతీ ఆందోళనతోని ఇది కొత్త ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రోజు అపెక్స్ కౌన్సిల్కి పోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, వాడేమో ఒప్పుకోరు. దాంతో ఇప్పటి వరకు కూడా చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక మాట, పోనీ తోక దగ్గర ఎక్కడైతే నీళ్లు తీసుకుంటారో అక్కడ అన్యాయం చేసిరు. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది షాద్నగర్లో, ఈ లక్ష్మీదేవిపల్లి, చౌదర్పల్లి మొత్తం తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అక్క మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద ట్యాంక్ పెట్టుకుంటాం. ఏం చేస్తాం? మోటార్లకు వెళ్ళి నీళ్లు మొదలు ట్యాంకులకు ఎక్కాలి. ఒకటేసారి ఒక మోటార్తో ట్యాంకులకు ఎక్కితే ఆ ట్యాంకులకు వెళ్ళి అన్ని నల్లాలకు కూడా అన్ని రూమ్లకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ లక్ష్మీదేవిపల్లె అట్లా ఇంటి మీద ఉండే ట్యాంకులు ఎక్క అన్నట్టు అంత ఎత్తు మీద ఉంది తెలంగాణలో. మొదలు కృష్ణానది నీళ్లు లక్ష్మీదేవిపల్లెలో రిజర్వాయర్ కట్టి ఇస్తే ఒక పక్క 4 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు, ఇంకో పక్క 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాకు పోయేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఆ లక్ష్మీదేవిపల్లె అనేటటువంటి రిజర్వాయర్ని కంప్లీట్గా బీఆర్ఎస్ బంద్ పెట్టింది. ఇప్పుడు అదే నేరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. అంటే తల లేకుండా చేసిరు ప్రాజెక్ట్ని, తోకకాడ ఆగం చేసిండ్రు. మధ్యలో మాత్రం రిజర్వాయర్లు దవ్వుకున్నారు, అందులో వచ్చేటటువంటి కమిషన్లు దండుకున్నారు. మన ప్రజలకు మాత్రం ఒక్క చుక్క కృష్ణా నీళ్లు రాకుండా చేసిండ్రు. ఇవాళ మీ అందరు నేను కోరేది ఒకటే, ఎందుకోసం ఇక్కడ పెట్టుకున్నాం మీటింగ్? ఇవాళ ఇంత లోపలికి వచ్చి ఎందుకు పెట్టుకున్నాం? ఏ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఏ షాద్నగర్లో పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు ఇక్కడ లక్ష్మీదేవిపల్లె దగ్గర చౌదర్పల్లికి వచ్చి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం తెలంగాణలో. ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వస్తుంది, వచ్చి తీరుతుంది మీ అందరి ఆశీర్వాదంతో. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. దీనివల్ల ఒక పక్క రంగారెడ్డికి, ఇంకొక పక్క మహబూబ్ నగర్ కూడా మంచిగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఆనాడంటే కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కట్టలేదు అనుకుందాం. ఇవాళున్న ముఖ్యమంత్రి ఎవరు? ఏమనంటే ఏమంటాడు? నేను నల్లమల్ల పులి బిడ్డను, పాలమూరు బిడ్డనని చెప్పి మీ దగ్గర కథలు చెప్పి 12 సీట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిస్తే కనీసం ఈ 2.5 ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసానికి, కృష్ణానది నీళ్లు మనకు రాకుండా మీరు చేస్తున్న ఈ ద్రోహానికి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికలలో 1 కిలోమీటర్ లోపలికి గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేను, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ళ కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ళ కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గుల్ల వేసి ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే
10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మనం మన దుఃఖం? ఇంకొక మాట వేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టెత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చిండట, పంపులకు ఇచ్చిండట. మా అక్కల ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్క వస్తానా వద్ద స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు, కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా తెల్లారి నుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్ర చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రజల్ని కూడగడుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెప్తాం, తప్పితే ఇంకొక ఆలోచన చెయ్యం. మరి వాళ్ళు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇవాళ ఈ పార్టీ ఎందుకు వచ్చింది? కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం అంటే తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ కూడా మన పిల్లల్ని చదివించుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మంచిగా లేవు. స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే స్కూల్ లేదు, అటువంటి పరిస్థితి ఉన్నది. మీ అందరూ కూడా కూలినాలు చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం చేసో వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని పిల్లల్ని చదివించడానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతో మనం సంపాదించే డబ్బులో మెజారిటీ శాతం స్కూల్ ఫీజులు కట్టడానికే పోతుంది. అందుకే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మా పేద ప్రజలకు ఆ పెరుగుతున్న స్కూల్ ఫీజుల బారి నుంచి రక్షించడానికి తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మీకు మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మీ దయతో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నా సరే మీ జేబు నుండి ₹1 ఖర్చు కాకుండా మొత్తం స్కూల్ ఫీజులు కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి. వైద్యం ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, వయసు వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది. మనకు ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలుస్తలేదు. అటువంటి పరిస్థితులలో ఎవరికన్నా ఇంటోళ్ళకి ఏదన్నా చిన్న జబ్బు చేస్తే మొత్తం అప్పుల పాలవుతుంది, ఇల్లు గుల్లవుతుంది. ఇది మీ అందరికీ అనుభవంలోకి ఉన్నటువంటి మాట, మీ అందరికీ తెలిసిన మాట. పోనీ సర్కారు దవాఖానకు పోదామంటే ఆడ పరిస్థితి ఎట్లుంది? సూది ఉంటే దూదు ఉండదు, దూదు ఉంటే సూది ఉండదు అన్నట్టు ఉన్నది. అటువంటి సర్కారు హాస్పిటల్కి పోలేము. ప్రాణం దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యే పరిస్థితి. అందుకే మీకు మాట ఇస్తూ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ రక్షణ సేనను అధికారంలోకి తీసుకురండి, మీ ఆడబిడ్డ పెట్టినటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఈ తెలంగాణలో మీకు ఖర్చు అయినా ఆ డబ్బు మొత్తం కూడా మీ ప్రభుత్వమే దగ్గరుండి ఖర్చు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా 1 కాదు 2 కాదు అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం పనిచేయడానికే ఇవాళ మేము వచ్చినాం. ఇక ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. మరి ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు, పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణమ్మ ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే
వచ్చే ఎన్నికలలో అరుణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు అడగాలి మనం. ఇంకొకటి ఏం చేసిరు మోసం మోడీ గారు మనని, ఈడికెళ్ళి బీసీ బిల్లులు పాస్ చేసి పంపితే ఇంతవరకు బీసీ బిల్లు మీద ఒక్క మాట మాట్లాడతలేరు మోడీ గారు. జనగణన జరుగుతుంది, కులగణన, అందులో బీసీలకు ఒక కాలం పెడతా అన్నారు, దాని ఊసలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు జనగణనలో కులగణన జరగాల్సిందే, ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి పాస్ చేసి పంపిన బీసీ బిల్లుల్ని తొందరగా పాస్ చేసి వెనక్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున మేము మాట ఇస్తూ ఉన్నాం, బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం, మడమ తిప్పకుండా యుద్ధం చేస్తాం. అది రాజకీయాలలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, బీసీ బిడ్డలకు అవకాశాలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ రక్షణ సేన, మీ టీఆర్ఎస్ పార్టీ, మీ ఆడబిడ్డగా నేను ముందు వరుసలో ఉండి ఉద్యమం చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అక్క, ఇంత దూరం హైదరాబాద్ నుండి వచ్చినాం, అనేక ప్రాంతాల నుంచి 20 నియోజకవర్గాల నుంచి దాదాపుగా రంగారెడ్డి వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, వన్పర్తి వాళ్ళు, జడ్చర్ల వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకోసం వచ్చినాం? ఇంతకుముందు అనుకున్నట్టు తెచ్చుకున్న తెలంగాణలో అనేక కళలతో తెచ్చుకున్నాం, ఉట్టిగా తెచ్చుకోలే. ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం, నవ్వెటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే, ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు, విద్యార్థులు, ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రులే. ఇవాళ ఆంధ్రుల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయతీ చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు, వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన కొడంగల్కి వచ్చిపోయింది. ఏమంటారు ఆయన? కొడంగల్లో నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పారు, 30 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్క నియోజకవర్గానికి కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రానికంతా మీరే ముఖ్యమంత్రి. మీరు చేయాల్సింది ఏంది? ఇవ్వాలా పాలమూరు రంగారెడ్డికి స్కీమ్ని పూర్తి చేయాలి. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచిగా చేసిరా అంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి, 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది, కానీ పాలకులకు చేసే మనసు లేదు, పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మా విధానాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇప్పుడు దాకా జరిగింది ఏంది? అందులోకెళ్ళి కొన్ని లిఫ్ట్లు పెట్టి చెరువులు నింపాలి, ఇడిచిపెట్టాలి. కానీ రేపు అట్లా జరగబోదు. నిండినటువంటి చెరువులు, కాలువలను మెయింటైన్ చేయడానికి ప్రతి 3,000 ఎకరాలకు ఒక కొత్త లష్కర్ను మేము నియమిస్తాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. లష్కర్ అంటే కాలువలు మెయింటైన్ చేస్తారు, పొలాల దాకా కాలువలు తీస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా చూస్తారు, చూసి ఆఫీసర్లకు చెప్తారు. దాంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్టు సరిగ్గా వినియోగం అవుతుంది, ప్రతి పొలానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటర్ కమిషన్ పెడతాం తెలంగాణ కోసం, ఒకటి ఇరిగేషన్ ఉన్నటువంటి అంశాలు, డ్రింకింగ్ వాటర్ అంశాలు కూడా ఆ కమిషన్ చూసుకుంటుంది. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది.
ఎన్నో మంచి పనులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. అవేవి చేయకుండా గద్దెకెక్కిండ్రు, కూర్చున్నారు, అవినీతి చేసుడు తప్ప ఇంకో పని చేస్తలేరు. కాబట్టి ఇవాళ మీ ఆడబిడ్డగా మీకు దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నా, నేను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి, కొత్త ఆలోచన చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవినీతి లేకుండా పనిచేస్తామని మీకు మాట ఇచ్చి మీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి. మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, 1,00,00,000 మంది ఆడవాళ్ళను 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు చేస్తాడంట. ఎక్కడైనా కోటీశ్వర్లు? మనకు ఏంది పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తామన్న తులం బంగారానికే గతి లేదు, కానీ కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు. నేను అట్లా మీతో అబద్ధం చెప్పా, చేసేదే చెప్తా, చెప్పింది ఖచ్చితంగా చేస్తా. మహిళల కోసం ప్రత్యేకించి అనేక పథకాలను మనం పెట్టుకుంటాం. ఆడబిడ్డలు ఒక 10 రూపాయలు తమ కుటుంబ సంపాదనతో పాటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక ఆడబిడ్డగా నా మనసు మొదలు మీ దిక్కే చూస్తుంది. ఎక్కడ పోయినా ఏ సభకు పోయినా నా కన్ను మా అక్క చెల్లెలు ఎక్కడున్నారని వెతుకుతుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా నాకు అధికారం ఇస్తే నేనుంటే మీ మీదే ఎక్కువ ఆలోచన చేస్తా అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాం అనుకుంటున్నారు, వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఒక్క మాట చెప్పండి అక్క, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉంటారు, మీకు లోన్ ఇస్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకే ఇస్తున్నారు తప్పితే ఎక్కువ ఇస్తలేరు. అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. ఎప్పుడన్నా ఒకసారి ఎమ్మెల్యే ప్రోగ్రామో మంత్రి ప్రోగ్రామో ఉంటే మీ అందరిని అక్కడ పిలిచి అందరి ముంగట చెక్ ఇస్తారు, లేకపోతే మాత్రం అట్లనే పెండింగ్ పెడతారు. కానీ నిజమైన వ్యాపారం చేసి మీరు ఒక 2 రూపాయలు సంపాదించుకునేటట్టు మాత్రం ఎక్కడ స్కీమ్లు వేస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సమితి అధికారంలోకి వస్తే చిన్నపిల్లలు యూత్ 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు ఏదైనా వ్యాపారం చేయాలని ఉన్నా, మీకు ఏదైనా కొత్తగా పెట్టుకోవాలని ఉంటే, స్టార్టప్ పెట్టాలని ఉన్నా కూడా 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు డైరెక్ట్గా బ్యాంకుతో సంబంధం లేకుండా మీ ప్రభుత్వమే మీకు లోన్ ఇస్తుంది. మిమ్మల్ని నమ్మి, మీ స్వశక్తిని నమ్మి, మీరు పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ నమ్మి మీకు లోన్ ఇస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. కానీ ఇవాళటి సభ నీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి సభ, నీటి గోస కోసం మాట్లాడుకోవడానికి పెట్టుకున్న సభ. రేపటి నుంచి నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద పడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలే. తుమ్మిడిహెట్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది వారదా కడతామన్నారు, అది ఇయ్యలే. నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేర్ లోవర్ మానేర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసిరు తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఒక్క మెదక్లో మాత్రం మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అది కట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. మిగతా వరంగల్ చూసుకోండి, ఇంత ఉద్యమాలు చేసి ఇంత పోరాటాలు చేసిన వరంగల్లో 25 ఏండ్లయితే దేవాదుల పూర్తి కాదు, 25 ఏండ్లయితే ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు రాదు. ఈ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల్లో వరంగల్ కోసం ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టినటువంటి పాపానవోలే. మీదికెళ్ళి ఎంత ఘోరం అంటే కాకతీయ కెనాల్లో నీళ్లు వారతలేవు చివరి వరకు అని చెప్పి తాడిపత్రిలు పెట్టి నీళ్ళు ఇచ్చిరు తప్పితే కనీసం కాలువలు లైనింగ్ చేసుకుందామనే ఆలోచన కూడా చేయలేదు. నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేస్తే ఘోరమైన పరిస్థితి, కనీసం ఒక రిజర్వాయర్ కొత్తది కూడా తవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి తోడు ఏం చేసిరు, నల్గొండకు నీళ్ళు ఇవ్వాలంటే పాలమూరు రంగారెడ్డి నుండే నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిండికి కూడా ఇక్కడ నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పిరు. డిండి లిఫ్ట్ పనిచేయాల్సిందే, నల్గొండకు నీళ్లు రావాల్సిందే. కానీ అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. గంధమల్ల సాగర్ ఉన్నది, సంగారెడ్డి కెనాల్ అని ఇంకోటి ఉన్నది, ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ఉన్నది, ఎస్ఎల్బీసీ నుండి సోర్స్ ఉన్నది. అవన్నీ పక్కకు పెట్టి పాలమూరు రంగారెడ్డికేలే నల్గొండకు నీళ్ళు ఇస్తామని పాలమూరుకు నల్గొండకు పంచాయతీ పెట్టుడు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చే పని జరగలేదు. ఇది చాలా దారుణమైన విషయం. తెలంగాణ యావత్తు కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సవరించడానికే, మన తెలంగాణ ప్రజల నీటి హక్కులను పరిరక్షించడానికే ఇవాళ తెలంగాణ రక్షణ సేన పుట్టుకొచ్చిందని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మరొక నీటి ఉద్యమం ప్రారంభం కాబోతా ఉంది. దానికి మన పాలమూరే వేదిక అవ్వడం, దానికి మన లక్ష్మీదేవిపల్లె వేదిక అవ్వడం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతూ, మరి మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం కొట్లాడినామో, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పిడికిలెత్తి మనం ఆరాటపడి నీళ్ళు తెచ్చుకోవాలనుకున్నామో, ఇవాళ మళ్ళా అదే పరిస్థితి చేసుకోవాలి. కాబట్టి మరొక ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా
పాలమూరు ప్రజలందరినీ వేడుకుంటూ నేను మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.